ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నన్ను ఎవరు ప్రేమించలేదు అనుకుంటున్నావా? ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు ప్రజలు నేను ప్రేమించినా ప్రేమించకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, తృణీకరించినా సరే, నేను ఎప్పుడు కూడా తృణీకరించిన దేవుడు. ఇంతగా ప్రేమిస్తున్నా, ఇంకెంత ప్రేమించాలి నేను? ఈరోజు ఇంకా బాధపడుతున్నావా? ప్రేమించలేదని, ఎవరో పట్టించుకోలేదని బాధపడుతున్నావా? సృష్టికర్త అయిన నేనే నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకెవరు ప్రేమించాలి? మనుషుల ప్రేమలు మారిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మారదని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తూ లేయతో అంటున్నమాట. దేవుని వాగ్దానాలు ఉంటాయి, కానీ నీ కలవరం మాత్రం అలాగే ఉంటుంది. దేవుని వాగ్దానాలు ఉంటాయి, నీ కన్నీరు మాత్రం అలాగే ఉంటుంది. దేవుని వాగ్దానాలు ఉంటాయి, నీ బాధపడ్డం మాత్రం తగ్గదు. మళ్ళీ ఆరాధిస్తావు. వాగ్దానములనిచ్చి ప్రభువా నెరవేర్చువాడవు నీవేనాయనా, కానీ కలవరం మాత్రం నాదేనాయనా. నిరీక్షణకు ఆస్పాదము లేని ప్రాంతములో అబ్రహాము దేవుని నమ్మాడు. తృణీకరణ గుండా వెళ్ళిన ఆ యొక్క యవనస్తురాలి పరిస్థితి తనను కదిలిస్తే బహుశా కన్నీరు మున్నీరయ్యాడు వచ్చేమో. ఒకవైపు నాన్న యొక్క తృణీకరణ, ఒకవైపు కట్టుకున్న భర్త యొక్క తృణీకరణ, ఒకవైపు సమాజం వదిలించుకోవాలని ప్రయత్నిస్తుంది. నేను ఏం అన్యాయం చేశానని. బతుకు జీవితం అంతా చివరికి ఇలాగే తృణీకరించబడి అవమానానికి నోచుకొని ఇలాగే తన జీవితాన్ని చాలించాలా? మరి ఈ స్త్రీకి నిరీక్షణ ఉందా? ఈజ్ దేర్ ఎనీ హోప్? బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, నీ నిరీక్షణ, నీ ఆశ, అమ్మా నీ ఆశ భంగము కాదు. రాజులను కనింది దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, రాజరికాన్ని పొందింది దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని పరిస్థితులు తన యొక్క సార్వభౌమ అధికారానికి తల వంచి ప్రభుని ఆరాధిస్తానన్నప్పుడు రాజవంశాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ అనామకురాలకి తృణీకరించబడిన లేయాకి. ఆరాధించే కుటుంబాల్లో, ప్రభుని గణపరిచే కుటుంబాల్లో, ప్రభుని స్తుతించే పెదాల్లో అనుమానం అనేది రాదు, సందేహం అనేది రాదు, చల్లారిపోవడం అనేది జరగదు. ఒక్కసారి దేవుడు కానీ చరిత్ర శాసిస్తే ఎంత తృణీకరించబడిన వారి చరిత్ర దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఏంటి నీ విశ్వాసం? ఏంటి నిరీక్షణ? వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, మర్చిపోయాడు అంటున్నావా? ఇంకెప్పుడు నెరవేరుస్తాడు, నా ప్రాణం పోతుంది. ఒక మాట చెప్పమంటారా? నీ ప్రాణం పోయినా సరే నీ చరిత్ర అంతటితో అయిపోలేదో. దేవుడు కథ ముగిసింది అని చెప్పేదాకా నీ కథ ముగియదో. నీ ప్రాణం పోయినా సరే కథ ముగియదు. అందుకొరకే బైబిల్ రాయబడిన మాట, జీవంతో కూడిన నిరీక్షణే మన యొక్క విజయం.